హాయ్ గాయ్స్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే అమలైపోయింది గుడికి అని చెప్పింది. ఫస్ట్ రాను అని అన్నాను, రాను అంటే తంతా అని చెప్పింది. సో అందుకే రెడీ అయిపోయి టక్కడక్క రెడీ అయిపోయి గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది మా ఇంటి దగ్గర రూట్ అనమాట. పెద్ద అందంగా ఉండదు కానీ పవన్ అన్న వేసిన రోడ్స్ కదా, సో కొంచెం అందం వచ్చాయి. సో నేనే కాదు, నాతో పాటు మా ఏదో కూడా వచ్చాడు. ఎదంటే ఎవరో కాదండి, మా అన్నయ్యే. నా పక్కన వస్తున్నాను కదా. సో టెంపుల్లోకి వచ్చేసాము. ఇదే మా ఇంటి దగ్గర ఉన్న దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఫస్ట్ నేను 3 సార్లు ప్రదక్షిణాలు చేసేయాలి, టక్టకాయలు చేసేద్దాం అనమాట. భక్తి ఉందంటే మరి ఎక్కువ భక్తి అనుకోకండి, అది మా అమ్మ మీద భయమే. కానీ గుడికి వచ్చాం కదా, దండం పెట్టుకోవాలి కదా. సో అలా అన్నమాట. ఏముంది, చక్కగా మా అమ్మ పూలు పెట్టింది, పెట్టించుకున్నా, నడుస్తున్నా. దేవుడి మీద బతి కొంచెం మంది ఉండాలి కాబట్టి ఏదో చిన్న కోరికలండి మావి, చాలా చిన్నవి. సో అలా ఈ చిన్న కోరికలు తీర్చుకోవడం కోసం అప్పుడప్పుడు అలా దేవుడికి మనం మొక్కలు చూపిస్తూ ఉంటాం అనమాట. సో ఇంకేముంది, తిరిగేసాం, గుడి లోపలికి వెళ్ళిపోవడమే ఉంది. అదిగోండి ఆవిడే మా అమ్మవారి. మా అమ్మ అందంగా తల్లికి పూలు పెడుతున్నారు, నేను చూస్తూ ఉన్నా జస్ట్ అలా. ఎందుకే అలా చూస్తున్నావు, నువ్వు పెట్టని చెప్పింది మా అమ్మ. సో అందుకే నేను కూడా హెల్ప్ చేద్దామని ముందుకు వెళ్ళాను అనమాట. మనకేం పెద్ద రాదు, అమ్మ ఉంది కదా. సో అలా దండం పెట్టుకున్నాం, అమ్మ దండం పెట్టుకుంటుంది. మా ఇష్టలో కూడా దండం అయిపోయింది, పూజ అయిపోయింది. సో అలా కూర్చున్నాం అనమాట. అదిగోండి మా అమ్మవారి. ఇంకేముంది, దండం అయిపోయింది, అంతా అయిపోయింది. అమ్మవారి ప్రసాదం అదిగోండి అక్కడే అటు ఉన్న దారిలో మా వినాయకుడు టెంపుల్కి వచ్చామన్నమాట. తల్లి గుడికి వెళ్ళినప్పుడు ఫస్టే వినాయకుడు వెళ్ళాలి, కానీ ఫస్ట్ తల్లి గుడికి వెళ్ళొచ్చి తర్వాత వినాయకుడు దర్శనం చేసుకున్నాం అనమాట. ఇది మా ఇంటి పక్కన టెంపుల్ వినాయకుడిది. వారాలు వచ్చేసరికి మా అమ్మ గుళ్ళు అని చంపుతుంది. మా అమ్మ బాధపడలాక ఇలా దాన్ని ఎదుర్కొంటా ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్. అలాగే అటు నుంచి అటు ఇంకో వేరే తల్లి గుడి ఉందని చెప్పి మా అమ్మ లోపలికి తీసుకెళ్ళిందండి. ఫుల్ ఎండ భరించలేకపోతున్నాం. ఇక్కడ ఇంకా రోడ్స్ పడలేదన్నమాట. సో కొంచెం గలీజ్గా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోయింది. కానీ ఈ గుడి ఈ మధ్యనే పెట్టారు, ఇక్కడున్న తల్లిని ఈ మధ్యనే నిర్మించారు గుడిని. సో ఇది ఇంకా అంత డెవలప్ అవ్వలేదు, డెవలప్ అయ్యాక ఎలా ఉందో చూడాలి. ఇక్కడ అందరూ చాలా వింతగా చూస్తున్నారు, మనుషులను ఎప్పుడు చూడలేనట్టుగా. అతను బైక్ మీద వెళ్తున్నారు. పర్లేదు బాగానే ఉంటుంది, కానీ మాకే ఎండలో సరదా తీరిపోయింది. నడవలేక నడిచి బండి ఉంది కానీ బండిలో పెట్రోల్ లేదు. అందుకే అలాగే ఇంక ఇంటి పక్కనే కదా అని చెప్పి మా అమ్మ మార్నింగ్ ఎక్సర్సైజ్ కింద ఇలా తీసుకొచ్చింది అనమాట, మమ్మల్ని తిప్పింది. అదిగో కనిపిస్తుంది కదా, ఇదే గుడి. ఆఖరికి ఏదైతేనే మంచి ఎండలో నడిచాము, ఆఖరికి గుడికి చేరుకున్నాము. కానీ గుడి తలుపులు వేస్తున్నాయి, ఇక్కడ పెద్దగా ఉండరు ఈ మధ్యన పెట్టడం వల్ల. సో మనం గుడిలోకి ఎంట్రీ అయిపోదాం, మళ్ళీ హాయ్ చెప్దాం. హాయ్ అండి. సో అలా లోపలికి వెళ్ళిపోయి అమ్మ గురించి వెయిటింగ్. అమ్మ వచ్చారు, అమ్మ తిరుగుతున్నారు. ఇంక నాకు తిరిగే ఓపిక లేదని డైరెక్ట్ గుడిలోకి వెళ్ళిపోయింది దేవుడి దర్శనానికి. గంట కొట్టాము, టింగ్ 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 అయిపోయింది. డోర్లు తీయాలా వద్దా అని ఆలోచించాను. తర్వాత అమ్మని అడిగితే తీయమని చెప్పారు. సో పక్కన ఉన్న దేవుళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి దండం పెట్టుకోకపోతే ఫీల్ అవుతారు కదా. సో అందుకే వాళ్ళకి కూడా కొంచెం కాళ్ళు ముక్కేసి దండం పెట్టేసి, దండం పెట్టుకోవాలి కదా, మళ్ళీ దండం పెట్టుకోకపోతే మా అమ్మ దానికి కూడా తంతుంది అనమాట. సో అందుకే పెట్టుకోవాల్సి వచ్చింది. అమ్మ గురించి వెయిటింగ్, అమ్మని అడుగుతున్నా. మా అన్న వీడియో తీస్తున్నాడు అనమాట, తీయమని చెప్పింది. సో తీసా. అదిగోండి వెళ్ళే అమ్మవార్లు శక్తిపీఠాలు అనమాట. ఒకటి కనకదుర్గమ్మ తల్లి, ఇంకొక అమ్మవారు నాగదేవత. గుడిలోకి వచ్చి గంట కట్టాలి కదండి, మరి మనం వచ్చినట్టు దేవుడు తెలియాలి కదా. అందుకే గంట కొట్టేసి తల్లికి ఉన్నాయో చిన్న ముక్కులు, చిన్న కోరికలు అండి, అవన్నీ చెప్పేసుకుని తల్లికి దండం పెట్టుకుంటున్నాం. మా అమ్మ వస్తున్నారు, వచ్చింది మా అమ్మ కూడా లోపలికి. మా అమ్మ వచ్చిందంటే గంటలు దండాలు పెడుతుంది అనమాట. సో మా అమ్మతో మాకు వల్ల కాదని చెప్పి ఫస్ట్ మేము వెళ్ళి పెట్టేసుకుని మేము వెళ్ళి కూర్చుంటాం అనమాట. సో నాది మా అన్న. సో మా దర్శనం అయిపోయింది. బాయ్ గాయ్స్.